ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్షయ్ హయ్యర్కి రానంత వరకు అయితే చాలా ఫ్రీక్వెంట్గా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు అక్షయ్ హయ్యర్కి వచ్చాడు, అది కూడా 10th రావడం వల్ల అసలు అయితే ఫ్రీ టైం దొరకట్లేదు. తను తీసుకొని అక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు. ఇంకా తన కోసమైనా చెప్పి నేను ఆగిపోతున్నాను. ఈ వీడియో అయితే 3 months బిఫోర్ షూట్ చేశాను, బట్ ఇప్పటి వరకు నేను పోస్ట్ చేయలేదు మీకు. ఇక మేము వస్తున్నామని తెలియడంతో హాద్వి మమ్మీ అయితే అలా స్టెప్స్ దగ్గర కూర్చొని ఎదురు చూశారు. ఇక రాగానే హాద్వి చూశారు కదా ఎంత హ్యాపీగా మా దగ్గరకు వచ్చిందో. ఇక హాద్వి మితాంష్ బాండింగ్ అయితే మీ అందరికీ తెలిసిందే, చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు. అసలు ఒకరిని వదిలి ఒకరు ఉండడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇద్దరిని అసలు కంట్రోల్ చేయలేము మేము. ఇక ఈ వీడియోలో ఇప్పటి వరకు హాద్విని చూస్తూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ అది మీకు షేర్ చేసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే అదే ప్లేస్లో అమ్మమ్మ తాతయ్య కూడా ఆ రోజు ఉన్నారు. బట్ ఈరోజు నేను వీడియో పోస్ట్ చేసేసరికి మా అమ్మమ్మని నేను మిస్ అవుతానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా 1 weekలో మాకు జరగకూడదు అయితే జరిగిపోయింది. అసలు అమ్మమ్మని అయితే మేము మిస్ అయ్యాము. ఇక చూసారు కదా ఈ వీడియోలో అయితే అమ్మమ్మ క్లిప్ అయితే మిస్ అయ్యింది. దానికి నేను చాలా బాధపడుతున్నాను ఈరోజు. ఎందుకు అంటే అక్కడ అమ్మమ్మని అట్లీస్ట్ ఈ వీడియోలో అయినా నేను అమ్మమ్మని చూసుకోగలను అన్న హ్యాపీనెస్ కూడా నాకు లేకుండా అయిపోయింది. నాకు మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా ఏడుపు వస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్యతో ఉన్న బాండింగే వేరు. అలాంటిది ఈరోజు ఈ వీడియోలో అమ్మమ్మ లేకుండా అమ్మమ్మ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా బాధగా ఉంది. మిస్ యూ సో మచ్ అమ్మమ్మ. లవ్ యూ.